మందు యాషి గారు ఉన్నారే, వంశీ చంద్రారెడ్డి ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. అంటే ఏంటి? ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి, ఈ పార్టీ నాది. నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు? నువ్వు ఇవ్వాలే చెప్తున్నా నేను. నీ తొక్కుడు కాదు, జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు, ఆపలేదని చెప్పట్టు నేను. దయచేసి కార్యకర్తలు గౌరవించడం నేర్చుకో, సీనియర్లను గౌరవ. మీరు అదృష్టం కలిసి వచ్చింది. మీరు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా. ఆయన ముఖ్యమంత్రి ఎంపిక సమయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే నేను ఆ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారితో మాట్లాడి, ఈ సమయం కాదు, పీపుల్ విష్ ఈజ్ రేవంత్ రెడ్డి టు బికమ్ చీఫ్ మినిస్టర్, ఛాన్స్ షుడ్ బి గివెన్ టు రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని నేను చెప్పంటున్నాను. దాని పర్యవసానం ఏదైతుందో, ఇలా కాంగ్రెస్ నాయకులను తొక్కుతా, కార్యకర్తలను తొక్కుతా, నాకెవడు అడుగులకు మడుగులు ఒత్తుతే వాందే రాజ్యం. దయచేసి ఏదైతున్నదో, మరి క్లిష్ట సమయం ఇది. నాకైతే నా జీవిత చివరి పోరాటమే, నా జీవిత చివరి పోరాటం. ఇంతకాలం నాకు తోడు నిలిచిండ్రు, 4 దశాబ్దాలు నాకు తోడు నిలిచిండ్రు. భవిష్యత్తులో నాకు తోడు నిలవాలని కోరుతున్నాను నేను. మీ అండదండలతో నేను ఈ స్థాయికి ఎదిగిన నేను, మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగిన నేను. ఇలా అభివృద్ధిలో జగిత్యాల నియోజకవర్గానికి ఏదైతుందో మొత్తం రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటున్నాను. మనం పోటీ పడ్డది ఆనాడు పులివెందలతో పోటీ పడ్డాం. నిన్నెవరో మిత్రుడు అడుగుతున్నాడు అభివృద్ధి అంటే, నేను ఇవ్వాలని చెప్తున్నా. నేను జగిత్యాల్లో చేపట్టబడ్డట్టుగా కార్యక్రమాలు నీ కొడంగల్ లేవు, నీ సిద్దిపేట లేవు, సిరిసిల్ల లేవు అని చెప్పట్టున్నాను. దేవుడు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రమే కాదు, జాతీయ స్థాయిలో జగిత్యాల గుర్తింపచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేయడం సంకల్పం చెప్పండి. జాతీయ స్థాయిలో గుర్తింపచ్చే విధంగా అభివృద్ధి చేయడం సంకల్పం చెప్పండి. దయచేసి మనం ఎంచుకుంటే బాట ఇది. మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడ్డాం, 2 ఏళ్ళు గడిచిపోయింది అవమానాలతోని, 2 ఏళ్ళు అవమానాలతో గడిచిపోయింది. ఈ 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామంటున్నా, 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామని చెప్పంటున్నాను. మన లక్ష్యం ధర్మం, ధర్మ పోరాటం, మన ధర్మ